నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లిలో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులు. ప్రజల నిరీక్షణ. అనకాపల్లి పట్టణంలోని చిన్న 4 రోడ్లు జంక్షన్ నుండి గాంధీబొమ్మ జంక్షన్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు చేపట్టిన కీలకమైన రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోవడం పట్ల స్థానికులు, వ్యాపారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాణిజ్య సముదాయాలతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డు అభివృద్ధికి గత ప్రభుత్వంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ సత్యవతి సుమారు 3 కోట్ల రూపాయల నిధులు రోడ్డు, కాలువల పనుల నిమిత్తం కేటాయించారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగానూ కొంతమందికి టెక్నికల్ సమస్యల వల్ల టీడీఆర్ ట్రాన్స్ఫార్మబుల్ డెవలప్మెంట్ రైట్స్ పెండింగ్లో ఉండటం వల్ల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మిగిలిన వారికి టీడీఆర్ ఇప్పించి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం గడుస్తున్నప్పటికీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రజలు, ముఖ్యంగా దుకాణాల యజమానులు విపరీతమైన ధూళి, దుమారంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వ్యాపారస్తులు కూడా వ్యాపారం లేక నష్టపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రజలు వారిని అధిక మెజారిటీతో గెలిపించిన విషయాన్ని గుర్తు చేస్తూ పెండింగ్లో ఉన్న టీడీఆర్ సమస్యలను పరిష్కరించి రోడ్డు నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా వ్యాపార కార్యకలాపాలకు కూడా ఊపొస్తుంది. మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు ఫండ్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఎక్కడైతే అమర్నాథ్ గారికి పేరు వచ్చేస్తుందో, ఇక్కడ మల్సల్ భరత్ కుమార్ గారికి పేరు వచ్చేస్తుందన్న భయంతో మాత్రమే వాళ్ళు ఇటు పని చేయట్లేదు. కానీ మీరు భయపడద్దు, ప్రజలు మీకు అత్యుత అధికారాన్ని ఇచ్చారు కాబట్టి ప్రజల తరఫున మరి ఈ రోజు బాధ్యత గల ప్రతిపక్షంగా మల్సల్ భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో పట్టణాధ్యక్షులు మందపాటి జానకిరామరాజు గారు ఇవన్నీ కూడా చూడాలని చెప్పడంతో మరి ఈ రోజు మేము అందరం కదిలాం. ఇది ఓన్లీ పరిశీలన మాత్రమే. దీని కానీ త్వరితగతిన కానీ పూర్తి చేయకపోతే మాత్రం కంపల్సరీగా దీని మీద ఉధృతం చేసి స్థానిక చిన్న రోడ్ జంక్షన్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి దీన్ని పూర్తవడానికి అప్పటి ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్యులైనటువంటి అమర్నాథ్ గారు దాదాపు 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులతో డ్రైనేజ్ పూర్తి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం ప్రారంభించాం. కాకపోతే ఈ టీడీఆర్ బాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ టీడీఆర్ బాండ్లు చాలా వరకు అందజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొంతమంది లాస్ట్లో టీడీఆర్ బాండ్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో యజమానులు, వాళ్ళకి టీడీఆర్ బాండ్లు పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళు భయాందోళనకు చెందారు. ఎలక్షన్ ఉన్నాయి, ఏమవుతుంది ప్రభుత్వం ఏదైనా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల అప్పుడు ఆపడం జరిగింది కొన్ని టీడీఆర్ బాండ్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల. అప్పట్లో ఈ స్థానిక నాయకులైనటువంటి కోరుకొండ కాశీ గారు కూడా చాలా గట్టిగా ట్రై చేసి ఎలక్షన్ ముందు అవ్వాలని ప్రయత్నం చేశారు. కాకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ ఎలక్షన్ దగ్గర ఉండడం వల్ల ఈ కార్యక్రమం ప్రభుత్వ హయాంలో కాస్త డిలే చేయడం జరిగింది. కానీ కూటమి నాయకులు 2024 ఎలక్షన్ ముందు వాళ్ళ అధికారంలోకి వస్తే వారం రోజుల్లోని 2 వారాల్లోని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం, టీడీఆర్ బాండ్లో వారం రోజుల్లో ఇస్తాం, రోడ్లు 4 రోజుల్లో కంప్లీట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది స్థానికులందరికీ. ఎంతో పేరు ఉన్నటువంటి రోడ్డు ఇది. ఇక్కడ వ్యాపారం కానీ లేదంటే ఈ రోడ్డు నుంచి ఆ చిన్న జంక్షన్ నుంచి స్టేషన్కి వెళ్ళాలంటే ఇది మెయిన్ రోడ్డుగా చాలా మంది రాకపోకలు జరిగాయి. ఈ పెండింగ్ ఉండడం వల్ల, ఈ రోడ్డు విస్తరణ పెండింగ్ ఉండడం వల్ల ఇటు ట్రావెల్ చేసే వాళ్ళకి, అదేవిధంగా ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా, అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు వల్ల డస్ట్ లేదంటే వర్షాలు పడితే ఇక్కడ నీళ్లు స్టాగ్నెంట్ అయిపోయి దోమల సమస్య, చాలా సమస్యలు వచ్చి రావడం వల్ల ఇక్కడ అనారోగ్యం కూడా అవుతున్నారు, బాధితులు ఉన్నారు చాలా మంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ ముందు సంవత్సరం పైన అయినా కానీ 1 ఇంచు కూడా ఇది కదలలేదు, టీడీఆర్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. పెండింగ్ ఉన్న టీడీఆర్లు ఇచ్చేసే ఎవరైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి మీరు దయచేసి మీరు చొరవ చూపించి మంచి ఎక్కువ మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారిని అలాగే ఎంపీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ప్రజల తరఫున మేము విన్నపం ఇవ్వడం చెప్తున్నాం. వీళ్ళు వెంటనే చొరవ తీసుకొని మీరు ఈ ప్రాంతాన్ని ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ టీడీఆర్ బాండ్లు అలాగే ఈ రోడ్డు విస్తరణ కంప్లీట్ చేసి ఇక్కడ వ్యాపారులకి, ప్రజలకి సహకరిస్తారని కోరుకుంటూ ప్లీజ్
Subscribe our channel AP Power News.